మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణతో బీఆర్ఎస్ భయం మొదలైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ 9 నెలలు కూడా పనిచేయలేదని ఆరోపించారు. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు పొన్నం ప్రభాకర్. నాయకుల గుండెలో దడవుడుతోంది. ఏమైతుందో తప్పు చేయనట్టయితే విచారణను స్వాగతించండి. విచారణను ఆహ్వానించి మీ దగ్గర ఉన్న వాస్తవ సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. అంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు కావచ్చు, 90,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 9 నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం. దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది. దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పుల అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వని కూడా కోరుతా ఉన్నాం. బీజేపీ అంటేనే కిషన్ రెడ్డి, కేసీఆర్ బినామీ. మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, 10 ఏళ్ల నుంచి అధికారం ఉన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ కాదు. మీరేం చేస్తారో చేయండి. మాది 4 రోజులు అయింది, మేము విచారణ స్టార్ట్ చేసినాం. మీ దగ్గర ఉన్న అధికారాలను వినియోగించండి. అది లేకుండా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం జరుగుతోంది. కిషన్ రెడ్డి ప్రయత్నం అంతా, తాపత్రయం అంతా కేసీఆర్ గారు నన్ను నియమించిన తర్వాత కేసీఆర్కి ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా కాపాడాలనే ఆలోచన తప్ప నిజంగా వాస్తవిక పరిస్థితి లేదు. ఇది తెలంగాణ ప్రజలు గమనించారు.